జనవరి 18 తర్వాత సింహరాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇదే. భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియో చూడండి. సింహరాశి వారి జీవితంలో జనవరి 18 తర్వాత జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరి యొక్క గ్రహగోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ఆధీనంలో ఉండేటటువంటి ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించిన వారి మీద ఎక్కువగా ఆ సూర్య భగవానుడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కారణం ఏమిటంటే సూర్యుడు సింహరాశికి అధిపతి. ముఖ్యంగా ప్రవర్తన విషయంలో సింహరాశి వ్యక్తులు అనేక లక్షణాలను కలిగి ఉంటారు. సమస్యలని సొంతంగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్ళు చాలా ధైర్యవంతులుగా ఉంటారు. అత్యంత ధైర్యవంతుల రాశులలో ఎవరు అంటే సింహరాశి వారు అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి వీరి మీద బాగా నమ్మకం ఉంటుంది. అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా మీరు ఎవ్వరి మీద ఆధారపడరని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు వీరికి వీరుగానే సొంతంగా పైకి వస్తారు. అంటే వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడడానికి ఎవరి ఆధారం లేకుండా వీళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి ఎక్కువగా సింహరాశి వారు ఇష్టపడతారని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు. అయితే ఏది చెప్పకూడదో అది చెప్పి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఈ సమయానికి ఏ మాట మాట్లాడకూడదో అదే మాట్లాడతారు. ఆ విషయం గురించే ప్రస్తావిస్తారు. అలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడంతో పాటుగా వీరి చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందుల్ని కొని తెస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు.